మైవి3 యాడ్స్ కుటుంబ సభ్యులకి నమస్కారం. మిత్రులారా, కొంతమంది మన కంపెనీ పైన, మన యాడ్స్ ప్యాకేజ్ పైన మోపుతున్న అభియోగం ఏంటి? ఎంఎల్ఎం. ఇది ఎంఎల్ఎం స్కీమ్, స్పాన్స్ స్కీమ్, ఇది చైన్ స్కీమ్. అంటే ఒకళ్ళ కింద ఒకరు వచ్చి కనిపించకుండా పోతారు. కొత్తల్లో చేరే వాళ్ళకి పెద్దగా దొరుకుద్ది, లాస్ట్లో వచ్చే వాళ్ళకి ఏం మిగలకుండా పోతుంది అనేసి తిరిగి అన్ని ఛానళ్ళు ఈ ఒక్క విషయాన్నే గుచ్చి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది ఎంఎల్ఎం అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంఎల్ఎం యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ వెళ్ళి మనం ఇరుక్కోవాలి. అది ఏ కాన్సెప్టో నేను ఏ ఒక్క కంపెనీ యొక్క పేరు చెప్పుకోదలుచుకోలేదు. ఫస్ట్ వెళ్ళి మనం ఇరుక్కోవాలి. ఆ తర్వాత కొంతమందిని వెళ్ళి ఇరికించేయాలి. అలా ఇరికించేసామంటే మనం తప్పించుకుంటాం. ఒక లెవెల్కి పైన మన దగ్గర ఇరుక్కున్న వాళ్ళందరూ వాళ్ళ కింద ఇంకొంతమందిని ఇరికిస్తే వాళ్ళ పైన మనకి ఆదాయం వస్తుంది. ఇలాగా డబ్బులు సంపాదించిన వాడు కొంతమంది ఉంటారు, తప్పించుకున్నోళ్ళు ఇంకొంతమంది ఉంటారు, ఇరుక్కున్నోళ్ళే ఎంతోమంది ఉంటారు. దాని తర్వాత వచ్చినోడికి ఎవరిని ఇరికించాలో అర్థం కానప్పుడు వాడు గుడ్లప్పగించి చూస్తూ మిన్నుకుండిపోతాడు, బలిపశువై మిగిలిపోతాడు. సో ఎంఎల్ఎంలో గడిచిన కాలంలో దొరికిన అనుభవం ఏంటంటే, ఒక పెద్ద లెవెల్లో అనుభవం దొరికింది, కొంతమందికి ఆదాయం దొరికింది, ఎంతోమందికి అవమానం దొరికింది. అందువల్ల ఈ ఇండస్ట్రీ అంటేనే భయపడతా ఉన్నారు. ఇదంతా మనం చేయలేమబ్బా, ఇదంతా మనుషుల్ని పెట్టే వ్యాపారం అబ్బా, ఇదంతా నా వల్ల కాదు అనేసి ఎంతోమంది జంకి నిలబడే ఫీల్డ్గా ఈ ఇండస్ట్రీ మారి ఇదొక సెకండ్ గ్రేడ్ బిజినెస్ స్థాయికి దిగజారి, అయ్యో ఈ ఇండస్ట్రీ నాకొద్దబ్బా, నేనంతా చేయలేనబ్బా అనే స్థాయిలో ఈ ఇండస్ట్రీ పైన ప్రజల్లో అసహ్యం ఏర్పడి ఈ ఇండస్ట్రీ పైన ఒక చెడ్డ పేరు ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎంఎల్ఎంకుండే ఒక సమస్య, నేను కాదనట్లేదు. కానీ ఈ ఎంఎల్ఎం సిస్టానికి మన మైవి3కి ఏంటి సంబంధం? వెరీ సింపుల్. మన కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రీయే కదా. ఎంఎల్ఎంలో కూడా కొన్ని కంపెనీలు ఫ్రీగా చేర్పిస్తున్నాయి, కాదనట్లేదు. కానీ మ్యాక్సిమం కంపెనీలు ఛార్జ్ చేసుకుంటాయి, ఏదో ఒక ప్యాకేజ్ తీసుకునే కంపెనీ లోపలికి రాణిస్తాయి. బట్ మన కంపెనీలో 100% ఫ్రీ. చేరినా ఫ్రీనే, చేర్పించినా ఫ్రీనే. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్రీగా జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన దానికి పేరు ఓపెనింగ్ మెంబర్. ఒక ఓపెనింగ్ మెంబర్గా జాయిన్ అయిన వ్యక్తికి రోజుకొకసారి ఈ యాప్లో ఒక వీడియో వస్తుంది. మ్యాక్సిమం ఆ వీడియోలో నేనే వచ్చి మాట్లాడుతూ ఉంటాను. ఆ వీడియోని ఆయన చూస్తారా లేదా అనేది వారి యొక్క ఇష్టం. అయితే చూసే పని అయితే పర్ఫెక్ట్గా చూడాలి. వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది మళ్ళీ పాపప్లో అడుగుతూనే ఉంటాము. ఒక్కసారి ఎస్ ఇవ్వకపోయినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సో చూడడం అనేది ఆయన ఇష్టం, కానీ చూస్తే గనుక పర్ఫెక్ట్గా చూడాలి, ప్రాపర్గా చూడాలి. ఇలా చూసేయడం పూర్తయిన తర్వాత మన కంపెనీకి చెందిన ప్రోడక్ట్ల యొక్క అడ్వర్టైజ్మెంట్లు అక్కడ డిస్ప్లేలో పైన వీడియోగాను కింద ఇమేజ్ రూపంలోనూ వస్తూ ఉంటాయి. వాటిని చూడాలా అనేది కూడా ఆయన ఇష్టం. అయితే అలా చూసిన తర్వాత ఒక క్యాప్చా వస్తుంది. ఎందుకనేసి ఆ క్యాప్చా వస్తుందంటే, ఆ వీడియోని ఆయనే చూశాడా అనేది చెక్ చేయడం కోసం ఒక క్యాప్చాని టైప్ చేయమంటున్నాం. సో ఆ క్యాప్చాని క్విక్గాను కరెక్ట్గాను టైప్ చేసి సబ్మిట్ చేస్తేనే ₹1 ₹2 అనేసి డబ్బులు వస్తాయి. ఈ విషయాన్ని చేయాలా వద్దా అనేది పూర్తిగా ఆయన యొక్క ఇష్టానికి సంబంధించినది. అలా చేస్తే ఒక రోజుకి ₹2 అనేది సమ్టైమ్స్ ₹3 కూడా వస్తుంది. ఆ రకంగా ఒక రోజుకి అధికపక్షంగా అక్యుములేషన్లో ₹5 వరకు సంపాదించుకోవచ్చు. ఎవరు? ఒక ఫ్రీ మెంబర్. దీనికి ఎవరినైనా మనుషుల్ని చేర్చాలా, లేక ఏవైనా వస్తువులు అమ్మాలా? ఏమీ లేదు. జస్ట్ ఫ్రీగా వచ్చారు, మన యాప్లో ఏం జరుగుతూ ఉందో చూశారు, జరిగాక అప్డేట్స్ని ఫాలో అయ్యారు. ఆ ప్రాసెస్లో ఒక రోజుకి ఇన్కమ్గా ఒక ₹5 అనేది ఆదాయంగా వస్తూ ఉంది. ఇలా ఎర్న్ చేసిన డబ్బులు అక్యుములేషన్లో ఎప్పుడైతే ఒక ₹50గా వస్తుందో ఆ రోజున ఆయన విత్డ్రా పెట్టుకోవచ్చు. దీనికి కూడా మనుషుల్ని చేర్చాల్సిన పని లేదు, వస్తువుల్ని అమ్మాల్సిన పని లేదు, వస్తువులు కొనడం అనేది కూడా అవసరం లేదు. వన్స్ ₹50 విత్డ్రా చేసేసారు, ఇప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు.
ఈ సిస్టమ్ బాగుంది, కంటిన్యూగా ట్రావెల్ చేయొచ్చు. ఇది కూడా ఆయన యొక్క నిర్ణయమే. లేదా ఇదంతా ఒక బతుక అనుకునేసి పక్కన పడేసి వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకొంచెం వెయిట్ చేసి చేద్దాం, ఇది కూడా ఆయన యొక్క నిర్ణయమే. ఏదేమైనా సరే నిర్ణయించుకునేందుకు ఒక స్టేజ్ అనేది వస్తుంది. అప్పుడు ఆయన డిసిషన్ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత కూడా సరే చూస్తూ ఉందాము, ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉందాము అనేసి ఆయన రోజు ఓఎంగానే ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని చేర్చను లేదు, ఏ వస్తువు కొనలేదు. ఎందుకంటే కంపెనీ ఏ ఒక్క కంపల్సరీ అనేది కూడా పెట్టలేదు కాబట్టి ఆయన చూస్తూనే ఉన్నాడంటే డైలీ ఒక ₹5 వ్యాలెట్లో యాడ్ అవుతూనే ఉంటుంది. బట్ అది తీయలేరు, కానీ వ్యాలెట్లో యాడ్ అవుతూనే ఉంటుంది. హుండీలో వేసుకున్నట్టు అది యాడ్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏ రోజుకైనా, అంటే ఉదాహరణకి ఒక 100 రోజులు చూశాడంటే ఒక ₹450 అందులో పోగై ఉంటుంది. అదే ఒక 1000 రోజులు చూసున్నాడంటే 4500 ఉండుంటుంది. ఏదేమైనా సరే ఆయన ఎన్ని రోజులు అలా చూస్తూ ఉంటాడో అన్ని రోజుల యొక్క డబ్బులు ఆయన యొక్క వ్యాలెట్లో అలా యాడ్ అవుతూ ఉంటుంది. అలా యాడ్ అయ్యి ఉన్న డబ్బుల్ని ఏదో ఒక రోజున తీద్దాము అని తీర్మానించుకుంటాడు. ఒక 500 చేరుంది, లేదా ఒక ₹1000 చేరుంది, ఒకసారి దీన్ని తీసుకుందామా అని ఆలోచించాడంటే అప్పుడు కంపెనీ తరపున ఒక విషయాన్ని చెప్తున్నారు. అదేమిటంటే, అయ్యా మీరు ఓఎంగా ఉన్నప్పుడు ఒకసారి ₹50 విత్డ్రా చేసేశారు. అదే మీకు కంపెనీ మీకు అనుమతించే ఒక విషయము. దానికి మించి మీరు ఎన్ని రూపాయలనైనా చూసి చేర్చి పెట్టుకోవచ్చు. కానీ ఆ డబ్బులనంతా విత్డ్రా చేయాలంటే ఒకే ఒక కండిషన్ అనేది ఉంది. అదేంటంటే, మేము సజెస్ట్ చేసే ఒక ఫేస్ కేర్ ప్యాక్ని ఒకే ఒక్కసారి మీరు కొనుక్కోవాలి. అది కూడా ₹480 ఎంఆర్పి కలిగిన ఆ ఫేస్ కేర్ ప్యాక్ని మీకు డిస్కౌంట్ ప్రైస్లో ₹360కే ఇస్తాము అనేసి ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొని మీరు ఈ పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళాలి అనుకుంటే దాన్ని కొనడం ద్వారా ప్రతి నెల మీరు యాడ్స్ చూసేదాన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్ నుండి ముందుకెళ్ళడానికి మీకు ఇష్టం ఉంటే మీకు దగ్గరలో ఉన్న స్టోర్లోకి వెళ్ళి దాన్ని ఒకే ఒకసారి కొనుగోలు చేసుకోండి అనేసి సజెషన్ ఇస్తూ ఉంది. సో ₹480 కలిగిన వస్తువు మీకు డిస్కౌంట్ ప్రైస్లో 360కి వస్తుంది. అది కూడా మీకు ఇష్టం ఉంటే మీకు నియర్ బై స్టోర్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి అని చెప్తా ఉంది.